హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. టికెట్ టు ఫినాలే రేస్ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. అయితే విజేత ఎవరనేది ముందే బయటకు వచ్చేసింది. అయితే అనూహ్యంగా ఈ రేసులోకి టేస్టీ తేజ వచ్చాడు. నిఖిల్, రోహిణి, అవినాష్ టేస్టీ తేజాలు టికెట్ టు ఫినాలే అంతిమ పోరికి సిద్ధమయ్యారు. ఈ నలుగురికి గుర్తుపట్టు గంటకొట్టు అనే టాస్క్ ఇచ్చారు. అయితే ఈ టాస్క్లో నబీల్, నిఖిల్ కలిసి ఆడిన తొండి గేమ్ని బయటపెట్టాడు అవినాష్. బిగ్ బాస్ ప్రోమో. పృథ్వీ పైన కాకుండా కాస్త ఆటపై కూడా ధ్యాస పెట్టమ్మా అని విష్ణుప్రియకి చెప్పే కంటే వేస్ట్ పని మరొకటి ఉండదు. హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆమెకు చెప్తూనే ఉన్నారు. ఆమె మాత్రం తన హనీమూన్ ట్రిప్ని ఎంజాయ్ చేస్తూనే ఉంది తప్ప ఆటపై ధ్యాస పెట్టింది లేదు. ఏహే, నాకు నచ్చినట్టు నేనుంటాను, పృథ్వీ వెంటే పడతాను, నచ్చితే ఉంచండి లేదంటే పీకి దొబ్బండి అని బొచ్చడు సార్లు చెప్తూనే ఉంది విష్ణుప్రియ. ఎంతైనా ఫ్రెండ్ కదా, ఓసారి చెప్పి చూద్దాంలే అని అనుకుందో ఏమో కానీ శ్రీముఖి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది తనదైన స్టైల్లో. మరి క్లాస్ పీకినట్టుగా కాకుండా ఒక అమ్మాయి ఇష్టపడుతుంది, తన ఫీలింగ్స్ని షేర్ చేస్తుంటుంటే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని పృథ్వీని చాలా ఫన్ వేలో అడిగింది శ్రీముఖి. దీంతో విష్ణుప్రియ అరే అది జస్ట్ ఫ్రెండ్షిప్ రా అని అనేసింది. దాంతో కంగు తిన్న శ్రీముఖి నాకు కూడా ఇలా చెప్తే కొడతాను అని అంది. ఆ తర్వాత టికెట్ టు ఫినాలే రేసులో ఉన్న నిఖిల్, అవినాష్, రోహిణి, తేజాలకు గుర్తుపట్టు గంటకొట్టు అనే టాస్క్ని పెట్టింది శ్రీముఖి. ఈ టాస్క్లో నిఖిల్ పైచేయి సాధించాడు. అయితే నిఖిల్కి కన్నడ అండ్ కో బ్యాచ్ సహాయం అందించడాన్ని తప్పుపట్టాడు రేసులో ఉన్న అవినాష్. నబీల్ ఆన్సర్ చెప్పేశాడు అని అన్నాడు. ఆ టైంలోనే నిఖిల్ తనకి అలవాటైన పద్ధతిలో ఎవరూ చెప్పలేదురా అని బొంకే ప్రయత్నం చేశాడు. దాంతో అవినాష్ అన్నీ రికార్డ్ అవుతున్నాయి నిఖిల్ అని అన్నాడు. ఇంతలో శ్రీముఖి నబీల్ చెప్పాడా అని అడిగింది. దాంతో నబీల్ అబ్బెపే చూపించలేదు అని అన్నాడు. నిజానికి నబీల్ అక్కడ చెప్పాడు కానీ చెప్పలేదని అబద్ధం ఆడడంతో నువ్వు ఇలా చూపించావా లేదా అంటూ గట్టిగానే నిలదీశాడు అవినాష్. మొత్తానికి ఈ టాస్క్లో నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో నిలబడగా సెకండ్ పొజిషన్లో కోసం రోహిణి, అవినాష్, తేజాలు పోటీపడ్డారు. అవినాష్, రోహిణ్ల మధ్య జరిగిన డిస్కషన్ ప్రోమోలో హైలైట్గా నిలిచింది. కాగా ఈ టికెట్ టు ఫినాలే రేస్లో నిఖిల్ ముందు నుంచి దూకుడు చూపించిన అదృష్టంతో పాటు ఎఫెక్ట్ కూడా కలిసి రావడంతో అవినాష్ టికెట్ టు ఫినాలే రేసులో గెలుపొందాడనే లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి అవినాష్, రోహిణ్లు నక్కతోక తొక్కినట్టే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.